books across the country for all states. It's under his leadership that I've learned many things in environment. Thank you so much, sir, for coming here. And in the state of Andhra Pradesh, if we have done some environmental work, that's because of the great support and blessings of my technical and administrative as well as science guru, Shri Anand Kishore ji. And all of you are gurus here. In fact, we have a DEO here representing the total district administration of education. ఇక్కడ ఉన్న టీచర్లు పంతులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరికీ నమస్కారాలు. ఈరోజు పెళ్లికి వచ్చినాం మనం అందరం. సైన్స్ పిల్లగానికి పర్యావరణ పిల్లకి పెళ్లి చేసినాం. సో సైన్స్ పిల్లగాడు కొంచెం గట్టోడు, పర్యావరణ పిల్ల కొంచెం మెత్త పిల్ల. పర్యావరణ పిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టి ప్రేమగా చూసుకునే పని చేస్తున్న సైన్స్ అధ్యాపకులందరికీ, సైన్స్ సిస్టమ్స్ అంతటికీ, సైన్స్ వేదికలన్నిటికీ, సైన్స్ వేదికలకి ఎన్నోసార్లు ఆతిథ్యం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. It's a work of head, heart and hand. That is what science is. That's what is the science, humanistic science that we require. గుండెతోటి పని చేయాలి, మెదడుతోటి పని చేయాలి, చేతితోటి పని చేయాలి. ఇవి మూడు కలుపుకొని పని చేయాలి. ఎవరు చేయాలి, ఎట్లా చేయాలంటే అందరం చేయాలి. పిల్లగాళ్ళు, టీచర్లు అందరు కలిసి చేయాలి. పిల్లలు వేరే, టీచర్లు వేరే కాదు, ఇద్దరు కలిసి సైన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సైన్స్ అనేది బుక్లలో లేదు, సైన్స్ అనేది ఊర్లో ఉన్నది. సైన్స్ అనేది అంతటి ఉన్నది. దాన్ని చూసుకోవాలి, దాన్ని గుర్తించాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Science without technology is useless. Technology without management is useless. Management comes from the heart. Technology comes from the hands. Science comes from the head. So మనకి ఈరోజున తెలుసుకోవాల్సింది ఇవి మూడు కలిసినవి. మస్తు మెదడు వాపు వ్యాధి ఉన్న వాళ్ళని మనం పుట్టిస్తున్నాం సైన్స్ నాలెడ్జ్ తోటి. అది వాళ్ళంతా వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయనీకి రాదు. మస్తు చెప్తారు కానీ ఏం చేయనీకి రాదు. కూర్చున్న కాడి నుంచి లేయలేరు. ఇక వాళ్ళు సైన్స్ గురించి పొంగడాలు కొడతారు. అదంతా వేస్ట్. అట్లా వాళ్ళని మీరు దగ్గర తీసుకురాకండి. ఇట్స్ యూస్లెస్ టు స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ సైన్స్. ఇట్స్ ఆల్సో యూస్లెస్ టు టాక్ టు పీపుల్ ఆర్ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ ఓన్లీ డూయింగ్ సైన్స్. ఇట్స్ ఇంపార్టెంట్ టు యూజ్ ద సైన్స్ ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. గుండె పెట్టి ఆలోచించి, మెదడు పెట్టి ఆలోచించి, చెయ్యి పెట్టి కూడా ఆలోచించాలి. మూడు రకాల ఆలోచించాలి. जो तालीम में तमीज नहीं है, वो तालीम से हम तकदीर नहीं बना पाएंगे. तकदीर क्या, तस्वीर भी नहीं बना पाएंगे. So if you are looking at the talim making difference, that is the नई तालीम that Gandhiji spoke about. ఇప్పుడు గాంధీజీ 150th బర్త్ యానివర్సరీ చేసుకుంటున్నాం. We are learning many things. నిన్నదే ఈరోజు ఉండదు. నిన్న పొప్పడి పండ్ల గింజలు లేవు, గింజలు ఉన్నాయి. ఈరోజు పొప్పడి పండ్ల గింజలు లేవు. మనం చెప్పినాం అనుకో పొప్పడి పండ్ల గింజలు ఉన్నాయి అని పిల్లవాళ్ళు పాగాలి అనుకుంటారు మనం. సో వీ నీడ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ నౌ. వీ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ ఇన్ రియాలిటీ. ఇంతకుముందేమో 9 ప్లానెట్లు అన్నా, ఇప్పుడేమో 8 ప్లానెట్. రేపొద్దున 7 అంటామో తెలియదు మనకి. అందుకని నిన్నటి బుక్కులు చదివిపోకండి, బుక్కులు తయారు చేయమనండి పిల్లలని. అదే సైన్స్. అండ్ పర్యావరణం కూడా ఇంతకుముందు తిరగలేదు. చేంజ్ అన్నారు. ఏంటంటే చేంజ్, క్లైమేట్ చేంజ్, జలవాయు పరివర్తన हो रही है. So there's a lot of, we have to be abreast with the science, abreast with the change. That's what we are all struggling. You're all experts, you are brilliant people, you are making children to learn. మీ అందరి మధ్యలో కూర్చోవాలంటే నాకు చాలా గర్వం అనిపిస్తుంది, చాలా గౌరవం అనిపిస్తుంది, రెండు అనిపిస్తుంది. బికాజ్ వీరందరూ అకంప్లిష్డ్ టీచర్స్. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని ప్రేరణ ఇస్తున్నారు రోజు. ఆ ప్రేరణ చాలా మార్పు తీసుకొస్తుంది సమాజంలో. మనం చేసే పనుల్లో మార్పు తీసుకొస్తుంది. మొన్న నిన్న చూస్తూనే ఉన్నాం మనం. నూనె, 1 కిలో నూనెకి 100 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు. పల్లీలే 1 కిలోకి 100 రూపాయలు ఉన్నప్పుడు 1 కిలో పల్లీల నుంచి
మనకి 250 గ్రాముల నూనె మాత్రమే వస్తుంది అన్నప్పుడు ఇక 750 గ్రాముల నూనె ఏడు నుంచి వచ్చింది అని ప్రశ్న అందరినీ వేధిస్తున్నది. వాట్ ఈస్ ద టెక్నాలజీ, వాట్ ఈస్ ద మైండ్? ఆడ గుండె ఉన్నదా లేదా? ఉట్టినే చేతులు కాళ్ళు ఆడుతున్నాయా? ఆర్ వి హ్యావింగ్ సమ్ సింపతి, సమ్ ఎంపతి, సమ్ వన్నెస్ విత్ ద పీపుల్ దట్ హూ ఆర్ విత్ us? అట్లాంటి ప్రేమ ఉందా లేదా? మన మనుషులనే ప్రేమ ఉందా లేదా? సైన్స్ హ్యాస్ టేకెన్ 2 రూట్స్. ఈ 2 రూట్స్ మనం ఆలోచించాల్సిన రూట్స్. ఒక రూట్ ఏంటంటే అది వేరే, నేను వేరే, దాన్ని నేను స్టడీ చేస్తున్నాను. అది వస్తువుని స్టడీ చేసేది నేను అన్నప్పుడు ఆబ్జెక్టివ్ సైన్స్ ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని నేను వేరే అనే తత్వంలోంచి విశ్లేషిస్తుంది. నేను వేరే అన్నప్పుడు దాన్ని ఏమైనా చేస్తా. నేను అది ఒకటే అనుకున్నప్పుడు తత్వమసి, నేను అది ఒకటే అనుకున్నప్పుడు దాంతో ప్రవర్తన వేరే తీరు ఉంటుంది. ఈ ధరती, ये धरती हमारी है, ये जानवर हमारे हैं, ये पूरे पशु पक्षी हमारे हैं, ये पूरे आदमी औरत हमारे हैं. When you incorporate all of them in your universe and when you are studying what you are studying, which you are also included in it, then your perspective, your way of looking at the world is completely different. So మనం ఒక చాలా పెద్ద పీరియడ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి మొన్నటి దాకా ఇప్పటికి కూడా అది వేరే, మనం వేరే అనుకుంటున్నాం. వీఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. వీఆర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, వీఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మన కర్మ వేరే అవుతుంది, మన జ్ఞానం వేరే అవుతుంది, మన భక్తి వేరే అయిపోతుంది. కర్మ, జ్ఞాన, భక్తి 3 కలిసి ఉండాలనే తత్వమే అఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అని మనం బ్లూమ్స్ టాక్సానమీ చదువుకున్నా. గాంధీ గారు చెప్పిన చెయ్యి, తల, గుండె ఇవి 3 కలిసి పనిచేయాలనుకున్నా. మనకి ఎందుకో ఇవి 3 వేరువేరే తిరగబోతున్నాయి. ఎవందో చెయ్యి అనుకుంటాం, ఎవందో మెదడు అనుకుంటున్నాం, గుండె నాది అనుకుంటున్నాం. ఈ మన గుండెతోటి వేరే వాళ్ళ చేతితోటి మనం ఎట్లా పనిచేస్తాం? మన గుండెనే, మన చెయ్యే, మన పుర్రెనే, మన తలనే. We need to be part of that. ఎప్పుడైతే దాన్ని సైన్స్ అది నేను ఒకటే అనుకుంటాము, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్, వీఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూనివర్స్. when the science starts to thinking on those lines, that is when the environmental science gets born. Environmental science, environmentalism looks at the everything as in which we are also part, we are not different. So this becomes an inclusive science, not objective science. Inclusive science gives you an opportunity to be careful with whatever we are looking at. దేన్నైతే మనం స్పృశిస్తున్నామో సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా దాని పట్ల గౌరవ భావంతో, దాని పట్ల భక్తి భావంతో, అది నేనే అన్న భావంతో చాలా సున్నితంగా, చాలా సుకుమారంగా, చాలా ప్రేమగా హ్యాండిల్ చేస్తాం. ఒక ఆకును ముట్టుకున్నా, ఒక పక్షిని ముట్టుకున్నా, ఒక జంతువుని ముట్టుకున్నా, అవి నేనే అనుకున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా మనం స్పృశిస్తాం. ఈ సైన్స్ మొత్తం పదార్థాలని అది నేనే అనుకుని ప్రవర్తిస్తే చాలా జాగ్రత్తగా వనరుల పట్ల ప్రవర్తన జరుగుతుంది. వనరుల వాడకం పట్ల కూడా జాగ్రత్త ఉంటుంది. ఈ వనరుల వాడకం పట్ల, వనరుల విశ్లేషణ పట్ల, వనరులని మనం స్టడీ చేసే, అధ్యయనం చేసే పద్ధతుల్లో కూడా నేను అది వేరు కాదు, నేను అది ఒకటే అనే భావన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇరాక్ బరూచా గారు, హీఈస్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. He is an environmentalist. He is a director of an environmental education and research institute. అంటే ఏం చేస్తుండొచ్చు ఆయన? ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చెప్తుండొచ్చు, ఎన్వైరన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ చెప్తుండొచ్చు అనుకుంటారు కదా మీరు. ఆయన ఒరిజినల్లీ ఈవెన్ టుడే ఈజ్ ఎ సర్జన్. ఎండి చేసి రోజు సర్జరీ చేస్తున్న పర్సన్. డైలీ సర్జరీ చేస్తారు, డైలీ చదువు చెప్తారు. పర్యావరణం చదువుకి సర్జరీకి ఏం కనెక్షన్ అంటే మనం కనెక్షన్ చేసుకుంటే ప్రపంచంలో దేనికైనా మనకు కనెక్షన్ ఉంది. డిస్కనెక్ట్ అయితే మనతోటే మనం డిస్కనెక్ట్ అయిపోతాం. ఈ రోజుల్లో ఏంటంటే మనతోటే మనం డిస్కనెక్ట్ అయిపోయి పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటున్నాం సెల్ ఫోన్ చూసుకుంటూ. ఎదురు ఉన్నవని చూసి నవ్వనీకి వస్తలేదు, కానీ సెల్ ఫోన్ చూస్తే మాత్రం ముసిముసి నవ్వులు, పిచ్చి పిచ్చి నవ్వులు, రకరకాల నవ్వులు, తిక్కగా మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాం. మనం ఎదురు ఉన్న మనిషితోటి మాట్లాడలేము. ఇంటరాక్టివ్ సైన్స్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. కనెక్టింగ్ విత్ పీపుల్ ఈజ్ రిక్వైర్డ్. ఫ్రెండ్స్, నాకు మీ అందరితోటి కలిసి పనిచేసే అదృష్టం, భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషపడతాను. మీ దగ్గర నుంచి ప్రతిసారి నేర్చుకుంటాను, ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి ఇంటరాక్షన్లో నేర్చుకుంటాను.
నాకు గొప్ప గొప్ప వాళ్ళు పీపుల్ హు హ్యావ్ accomplished in science and technology, who are contributing every day, people who are there on the dais, వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఎన్జిసి ఫ్యామిలీ, సైన్స్ ఆఫీసర్స్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. వీఆర్ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ ఫ్యామిలీ. సో టుడే రిప్రజెంటింగ్ తెలంగాణ వీ హ్యావ్ పీపుల్ ఎప్పటి నుంచి 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతోటి నేను కలిసినప్పుడల్లా నేను మా చుట్టాలు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా నా తోబుట్టువులతో నేను ఉన్నట్టు నా ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫీల్డ్. సో మన తోబుట్టువులు ఏమైనా 1-2 చిన్న తప్పులు చేస్తే మనం ఏం చేస్తాం? క్షమిస్తాం. సో అట్లా ఆర్గనైజర్స్ చేసిన, ఆర్గనైజేషన్ వెనకాల ఉన్న వాళ్ళు చేసిన, నేను చేసిన ఏదైనా తప్పులు ఉంటే పెద్ద గుండె చేసుకుని మీరు క్షమించేసేయాలి. మన ఇంట్లో వాళ్ళ విషయం, మన ఇంట్లో చేసిన పనులలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లని మనం పెద్ద మనసుతోటి, ఇది మనదే కదా, మన ఇంట్లో చేసినప్పుడు మనం కొన్ని చిన్న చిన్న తప్పులు చేసుకుంటాం కదా అనిపించాలి. నాతో పాటు ఇంతకుముందు పనిచేసిన చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. శాంతి కుమార్ కానీ, సత్య వెంకటరెడ్డి కానీ, people who have done extraordinary work, who've been there, people who are presently working in the NGC system, whether it is Murli Mohan or Soumya or Radhika, all these people are important. ప్రతి వాళ్ళు తప్పులు చేస్తారు, ప్రతి వాళ్ళు ఏదో 1-2 ఇటు అటు చేస్తారు. మీరందరూ పెద్ద మనసుతోటి, ఇప్పుడు ఎట్లా నేను ఎన్ని రకాలుగా నేను లెటర్ తీసుకుని పోయేవాడిని ఎవరి దగ్గరికి, ఆనంద్ కిషోర్ గారి దగ్గరికి. నేను లెటర్ తీసుకుని ఎంతసేపట్లో పోయినానో ఆయన దగ్గర నుంచి అంత స్పీడ్లో లెటర్ వచ్చేది. అంత స్పీడ్లో టోటల్ సైన్స్ సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ కావడానికి పెద్ద అవకాశం ఇచ్చారు ఆనంద్ కిషోర్ గారు. సార్, I will always be grateful to you for giving that type of opportunity for me to interact with the academic community in the state of Telangana. It's an extraordinary opportunity. పంతులు దొరికితే ఇష్టపెట్టేది ఏదో ఒకటి చెప్పి పంపారు. ఎందుకంటే వాళ్ళు 100 మందికి చెప్తారు, 1000 మందికి చెప్తారు, 10,000 మంది చెప్తారు, 1,00,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని పంతులను ఇష్టపెట్టబుద్ది కాదు.